పొలమున్న ప్రతి ఒక్కరికి కూడా పట్టా పాస్బుక్ అయితే ఉంటుంది. ఆ పట్టా పాస్బుక్లో మన పేరు మీద పొలం ఎక్కడెక్కడ ఉంది, ఏ సర్వే నంబర్ ఉంది, ఏ సర్వే నంబర్లో ఎంత పొలం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా పూర్తి వివరాలు అందులో అయితే ఉంటాయి. కానీ చాలా మందికి అయితే ఆ పొలము ఏ సర్వే నంబరు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఈ మ్యాప్ ద్వారా మీ సర్వే నంబర్ను సెర్చ్ చేసి మీ పొలం ఎక్కడుందో ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇట్లాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, మీ డిస్టిక్, మీ డివిజన్, మీ మండలు, మీ విలేజ్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా మ్యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. అసలు ఇది ఏ విధంగా ఓపెన్ చేయాలి చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో భూభారతి అని టైప్ అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సిటిజన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఇవ్వండి. అయితే ఎవరికైనా సరే ఈ భూభారతి పోర్టల్లో సిటిజన్ లాగిన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఇదివరకు ఎప్పుడు కూడా రిజిస్టర్ కాని వాళ్ళైతే ఇక్కడ న్యూ యూజర్ కనిపిస్తుంది కదా, ఈ న్యూ యూజర్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ పేరు, మీ ఫోన్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఓటీపీ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబరు, మీ పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీరు లాగిన్ చేసిన తర్వాత పోర్టల్ ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి తర్వాత అయితే చెప్పుకుందాము. ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మీ పేరు మీద ఎంత పొలం ఉంది, ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, మన పొలము మ్యాప్లో ఎక్కడ ఉంది తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి అప్లికేషన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్, ఇక్కడ మ్యాప్స్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని వస్తుంది. ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్వే నెంబర్ అడుగుతుంది కదా, మీ సర్వే నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. కానీ ఫస్టే సర్వే నెంబర్ని అయితే ఎంటర్ చేస్తే రాదు. మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయాలి. మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ సబ్ డిస్టిక్ అడుగుతుంది. మీ సబ్ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ మండల్ పేరు అడుగుతుంది. మీ మండల్ పేరు సెలెక్ట్ చేసిన తర్వాత మీ విలేజ్ నేమ్ అడుగుతుంది. మీ విలేజ్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఊరుకు సంబంధించి మ్యాప్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ తెలుసు కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది గూగుల్ మ్యాప్స్లో చూసే ఉంటారు. ఇప్పుడు మీ పొలం ఎక్కడ ఉంది, మీ విలేజ్లో చూడాలి అని అంటే ఇక్కడ మీ సర్వే నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ సర్వే నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేస్తే మీ ల్యాండ్ అనేది మీ విలేజ్లో ఎక్కడ ఉంది, ఆ సర్వే నెంబర్లో ఎంతమంది ఉన్నారు, ఎంత విస్తీర్ణం ఉంది కూడా రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. ఇక్కడ నెట్ స్లో ఉండడం వల్ల ఇది టైం అయితే తీసుకుంటుంది. మీకైతే ఫాస్ట్, మీ దగ్గర నెట్ కనుక స్పీడ్ ఉన్నట్లయితే మీకు ఫాస్ట్గా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరి సర్వే నంబరు మీ విలేజ్లో ఎక్కడ ఉందో క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, విలేజ్ ఇక్కడ ఉంది, ఈ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది. అంటే మీకు పొలం ఎక్కడ ఉందో ఒక ఐడియా అయితే వస్తుంది. ఏ సర్వే నంబరు ఎక్కడ ఉందో మీరైతే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ భూభారతికి కానీ ఆన్లైన్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.